మనలో చాలా మందికి ఎక్కువ డబ్బులు సంపాదిస్తేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయగలం అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది. అది అతి పెద్ద అపోహ. నిజానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది మన శాలరీ పైన కాదు, మన మైండ్ సెట్ అండ్ హ్యాబిట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన చుట్టూ చాలా మంది రిచ్ గా కనపడడం కోసం ఐఫోన్స్, ఈఎంఐల మీద లగ్జరీ కార్లు, వెకేషన్లు, వాట్ నాట్. కానీ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అబ్సల్యూట్లీ జీరో. దిస్ ఈస్ వాట్ ఐ కాల్ అ మిడిల్ క్లాస్ ట్రాప్. ఎర్లీ ఇయర్స్ లో మనం తీసుకునే నిర్ణయాలు అండ్ మన హ్యాబిట్సే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అండ్ మన జర్నీ టువర్డ్స్ వెల్త్ ని డిసైడ్ చేస్తాయి. ఈ రోజు నేను నా లైఫ్ ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు గైడ్ చేస్తున్న 10 బెస్ట్ హ్యాబిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇందులోని ఒక హ్యాబిట్ మీ లైఫ్ లోని అతి పెద్ద రిస్క్ ని తగ్గిస్తుంది. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30కి లైఫ్ సెట్. హ్యాబిట్ నెంబర్ 1, డిఫైనింగ్ ద వెల్త్. చాలా మంది సాలరీని వెల్త్ అనుకుంటారు, బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రైట్. ఎంత ఎక్కువ సాలరీ ఉంటే మనం అంత రిచ్ అనే ఒక మైండ్ సెట్ లో ఉంటారు. బట్ నిజానికి ఎంత ఎక్కువ సాలరీ ఉన్నా వితౌట్ ది రైట్ హ్యాబిట్స్ మీరు వెల్త్ ని క్రియేట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ సాలరీ మంత్లీ 1 lakh అనుకోండి. మీరు 95,000 రూపీస్ ఖర్చు చేసి 5,000 రూపీస్ సేవ్ చేశారు. బయట ప్రపంచానికి మీరు రిచ్ గా కనపడచ్చు, బట్ ఆర్ యూ ట్రూలీ క్రియేటింగ్ వెల్త్? అంతెందుకు, నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఇయర్లీ 50 lakhs to 1 crore సాలరీ సంపాదించే వాళ్ళు ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ అనదర్ ఫ్రెండ్ హూ మేక్స్ ఓన్లీ 30,000 రూపీస్ పర్ మంత్. వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సేవింగ్ మైండ్ సెట్ అండ్ ఐడియాలజీ గురించి వింటుంటే ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. 50-60 lakhs ఇయర్లీ సాలరీ వస్తున్న పర్సన్ పే చెక్ టు పే చెక్ బతుకుతున్నారు. అంటే నెక్స్ట్ మంత్ వాళ్ళ పే చెక్ రాకపోతే దే ఆర్ ఆన్ ద స్ట్రీట్స్. అదే 30,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్న ఇంకొక ఫ్రెండ్ తో నేను మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. అతను ప్రతి నెల అతని సాలరీలో నుండి 12,000 రూపీస్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అండ్ సో ఫార్ హీ సేవ్డ్ 2.5 lakhs. వినడానికి చిన్న అమౌంటే, బట్ మైండ్ సెట్ గమనించండి. అండ్ హీస్ మ్యారీడ్ టు. పెళ్లి చేసుకొని వైఫ్ ఉండి సపరేట్ గా కాపురం పెట్టి అయినప్పటికీ మంత్లీ 12,000 సేవ్ చేసి తన పోర్ట్ఫోలియో 2.5 lakh గ్రో అయింది. అండ్ ద అదర్ పర్సన్ హూ వాజ్ మేకింగ్ 50 lakhs అసలు పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటో కూడా ఐడియా లేదు. బట్ బయట ప్రపంచానికి మాత్రం వెకేషన్స్, లగ్జరీ కార్స్, హీఈస్ లివింగ్ ది బెస్ట్ లైఫ్. 30,000 రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేస్తూ పెళ్లి అయ్యుండి కూడా ఫ్యామిలీని నడిపిస్తున్న నా ఫ్రెండ్ ని ఒక రోజు మన ఛానల్లో అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఐ రియలీ వాంట్ టు బ్రింగ్ హిమ్ టు మై ఛానల్ అండ్ మేక్ ఎ పాడ్కాస్ట్ విత్ హిమ్ టు షో ఎవ్రీబడి వెల్తీ మైండ్ సెట్ అంటే ఎలా ఉంటుందని. ప్రతి ఒక్కరు 50,000, 1 lakh, 2 lakhs పర్ మంత్ ఎర్న్ చేస్తేనే వెల్త్ బిల్డ్ చేస్తామనే మైండ్ సెట్ లో ఉంటే ఎలా? We also have to look at the other people. తక్కువ సాలరీ సంపాదిస్తూ కూడా వెల్త్ ని బిల్డ్ చేస్తున్న వాళ్ళని కూడా మనం ఎగ్జాంపుల్స్ గా చూపించాలి. అండ్ వీ హ్యావ్ టు నార్మలైజ్ దిస్. వాడి గురించి మాట్లాడితే నేను ఎక్కువ ఎమోషనల్ అయిపోతాను. లెట్స్ మూవ్ ఆన్ టు హ్యాబిట్ నెంబర్ 2, పే యువర్ సెల్ఫ్ సాలరీ. మనకు సాలరీ రాగానే ఏం చేస్తాం? రెంట్ కడతాం, కరెంట్ బిల్ కడతాం, లేదా అదర్ యూటిలిటీస్ బిల్స్ కట్టేసి మిగిలిన డబ్బుతో అమెజాన్, బ్లింకిట్ ఇలాంటి వాటిలోకి వెళ్ళి షాపింగ్ చేస్తాం. రైట్? నో, అబ్సల్యూట్లీ రాంగ్ మైండ్ సెట్. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన మనీని దాచుకోవడం ఓల్డ్ మైండ్ సెట్. సాలరీ పడగానే ఆటోమేటిక్ గా ఫస్ట్ మీరు మీకు పే చేసుకోవాలి. దాట్ ఈస్ ద రెస్పెక్ట్ యూ గివ్ టు యువర్ సెల్ఫ్. మంత్లీ 1వ తారీఖు సాలరీ క్రెడిట్ అయితే 1వ తారీఖు సాయంత్రం లేదా 2వ తారీఖు మార్నింగ్ కల్లా మన ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లోకి ఆటోమేటిక్ గా 20%, 30% ఆర్ మన కంఫర్ట్ లెవెల్ ని బట్టి ఒక అమౌంట్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో యూ హ్యావ్ టు పే యువర్ యూటిలిటీస్ అండ్ స్పెండ్ రెస్ట్ ఆఫ్ ది మంత్. ఇలా చేయడం వల్ల మనకు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏర్పడుతుంది. హ్యాబిట్ నెంబర్ 3, ద స్లీపింగ్ షీట్. లైఫ్ అన్నది ఒక అన్ప్రెడిక్టబుల్ డ్రామా లాంటిది. ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ హ్యాబిట్ ని నేను స్లీపింగ్ షీల్డ్ అని ఎందుకు అన్నానంటే, మనం రోజంతా ఏం చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టలేదనుకోండి, మీరు అంబానీ అయినా సరే యు ఆర్ నాట్ వెల్తీ. ప్రశాంతంగా పడుకోవడం ఎంత పెద్ద లగ్జరీనో తెలుసా? For us to achieve that luxury, this habit helps. మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీ దగ్గర మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ యొక్క 4 to 6 times అమౌంట్ ఇమ్మీడియట్ గా అవైలబుల్ గా ఉండాలి. This might not give you 20-30% returns. ఈ ఎమర్జెన్సీ క్యాష్ ని లిక్విడ్ ఫండ్స్ ఆర్ ETFs లో పెట్టడం ద్వారా మనకు అరౌండ్ 6.5 to 7.5% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మనకు ఎమర్జెన్సీ ఉన్న ఏ మూమెంట్ లో అయినా మనం దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 అనుకోండి, మీరు 2 to 3 lakhs లిక్విడ్ ఫండ్స్ లో కానీ ETFs లో కానీ సేవ్ చేసి పెట్టండి. ట్రస్ట్ మీ, ద బ్రీతింగ్ రూమ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ హ్యాబిట్ ఈస్ రియలీ వర్త్ ఇట్. హ్యాబిట్ నెంబర్ 4, పే ఆఫ్ హై ఇంట్రెస్ట్ డెట్ ఫస్ట్. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పుల్ని ముందు కట్టేసేయండి. డబ్బుల్ని సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బుల్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. మనం మంత్లీ సాలరీ సంపాదిస్తున్నప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ డెట్లు, ఈఎంఐలు మన అకౌంట్ నుండి డిడక్ట్ అవుతూ ఉంటే మనకు పెద్దగా కనపడవు. నార్మల్గా నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను, ఆ ప్రోడక్ట్ కి డబ్బులు పే చేస్తున్నాను.
చాలా మందికి ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఉండదు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ₹1,00,000 ప్రోడక్ట్ కొన్నారు, దాన్ని మీరు ఈఎంఐలో సెట్ చేశారు, రైట్? అండ్ ఈఎంఐ ఇంట్రెస్ట్ ఎంత? 24%. దాన్ని మీరు 2 to 3 year టర్మ్స్ లో పెట్టుకున్నారు. మంత్లీ ₹3,500 ఈఎంఐ కట్ అవుతుంటే మీకు పెద్దగా కనపడదు. బట్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్. మీరు కొన్న ₹1,00,000 ప్రోడక్ట్ కి మీరు ₹24,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు, జస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాట్ ఈస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. మీరు ఎటువంటి లోన్ తీసుకున్నా దాని ఇంట్రెస్ట్ 10% కన్నా ఎక్కువ ఉందంటే ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యాడ్. అట్ బెస్ట్ ఇట్ కెన్ బి 12%. దానిపైన ఎలాంటి అప్పులు ఉన్నా నోట్ ఇట్ డౌన్ అండ్ ట్రై టు పే ఇట్ ఆఫ్ ఫస్ట్. అప్పులు తీరిపోయాక వచ్చే ఫ్రీడమ్ లో ఉండే కిక్కే వేరు. అప్పు లేని వాడే నిజమైన కింగ్. నేను కెనడాలో యూజ్ చేసే ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, అండ్ ఐ లవ్ డూయింగ్ దిస్ విత్ బ్యాంక్స్. సో బేసిక్ గా కెనడాలో ప్రతి ఒక్కరికి 2 to 3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. వాట్ ఐ డూ ఇస్, నేను ఒక బ్యాంక్ వెళ్ళి నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి $10,000, $20,000 అలా విత్డ్రా చేస్తాను. ద మినిట్ ఐ విత్డ్రా, ఇంట్రెస్ట్ రేట్ కిక్స్ ఇన్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ పైన ఇంట్రెస్ట్ రేట్ యూజువల్ గా 20 to 24% ఉంటుంది, సేమ్ లైక్ ఇండియా. బట్ డోంట్ వరీ, ఇట్ గెట్స్ బెటర్. నేను మరొక బ్యాంక్ దగ్గరకు వెళ్ళి నా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాను. సో క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యూజువల్ గా ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ రేట్ either 1% or 2% ఉంటుంది. మోస్ట్లీ ప్రమోషనల్ రేట్స్ ఉంటే 0% ఉంటుంది. అండ్ వాళ్ళు 1 to 2 years టైం ఇస్తారు మీకు ఆ మొత్తం మనీని రీపే చేయడానికి. ఈ రెండవ బ్యాంక్ ఏం చేస్తుందంటే మన తరపున బ్యాంక్ నెంబర్ 1 కి $20,000 కట్టేస్తుంది. సో ఈ $20,000 ని మనం 0 ఇంట్రెస్ట్ తో 1 to 2 years వాడుకోవచ్చు. ఇలాంటి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ఆఫర్స్ వచ్చిన ప్రతిసారి నేను వీటిని యూజ్ చేస్తాను. ఐ లవ్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ పేయింగ్ 0 interest on them. This is a small trick that I follow. Habit number 5, the asset allocation rule. దీని గురించి నేను కంప్లీట్ వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను, బట్ ఇక్కడ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి ఉండే అతి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఈక్విటీలో ఎంత డబ్బులు పెట్టాలి, అంటే స్టాక్ మార్కెట్ లో ఎంత డబ్బులు పెట్టాలి. 100 minus your age is the formula that you have to use. మీ ఏజ్ 30 years అనుకోండి, 100 minus 30 which is 70. So 70% of your savings or investments should be in equity. ఆ మిగతా 30% ఎక్కడ పెట్టాలి? దాట్ షుడ్ గో ఇన్ టు సేఫ్ ఆప్షన్స్ లైక్ లిక్విడ్ ఫండ్స్ ఆర్ గోల్డ్. గోల్డ్ సేఫ్ ఆప్షన్ అంటే ఈ మధ్య కాలంలో ఉన్న ట్రెండ్ లో గోల్డ్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ బిట్ కాయిన్, బట్ స్టిల్ గోల్డ్ ఈస్ అ టాంజిబుల్ అసెట్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. సో 30% సేఫ్ ఆప్షన్స్ లో ఉండాలి, 70% ఈక్విటీలో ఉండాలి. మీ ఏజ్ 30 అయితే, మీ ఏజ్ 40 అనుకోండి, 60% ఈక్విటీలో ఉండాలి, 40% సేఫ్ ఆప్షన్స్ లో ఉండాలి. ఇలా ఎందుకు చేస్తాం మనం? ఎందుకంటే మన ఏజ్ తక్కువ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకునే కెపాసిటీ ఉంటుంది, కాబట్టి ఈక్విటీలో ఎక్కువ అలొకేషన్ చేస్తాం. మూవింగ్ ఆన్, హ్యాబిట్ నెంబర్ 6, డోంట్ చేస్ రిటర్న్స్. ఐ నో చూస్తున్న వాళ్ళందరూ అదే అనుకుంటారు, రిటర్న్స్ ఏ రాకపోతే ఇన్వెస్ట్ చేయడం ఎందుకు భయ్యా అని. అవునా కాదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక $10,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఓకే, చలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీ 1 lakh పైన మీకు 100% ప్రాఫిట్ వచ్చింది. హౌ మచ్ యూ మేడ్? ఇంకొక 1 lakh, రైట్? సో టోటల్ మనీ ఎంత ఉంది మీ దగ్గర ఇప్పుడు? 2 lakhs. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% రిటర్న్స్. ఈజ్ ఇట్ ఈజీ? నో. అదే మీ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs ఉందనుకోండి, అండ్ యూ ఓన్లీ హ్యావ్ టు మేక్ 10% రిటర్న్స్ టు గెట్ 1 lakh, రైట్? 10%, ఈజీ పీజీ. నిఫ్టీ 50 కూడా యూజువల్ గా 12 to 14% రిటర్న్స్ ఇస్తుంది, రైట్? లెట్స్ సే మీ ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంది. హౌ మచ్ పర్సెంటేజ్ రిటర్న్ యూ హ్యావ్ టు గెట్ టు మేక్ 1 lakh? 1%. సో ఇక్కడ లాజిక్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇనిషియల్ స్టేజెస్ లో రిటర్న్స్ ని చేస్ చేయకూడదు, మనం క్యాష్ ఫ్లో ని బిల్డ్ చేయాలి. కీప్ ఇన్వెస్టింగ్ అండ్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్. ఈ మార్కెట్ నాయిస్, ఫ్లక్చుయేషన్స్ వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. మార్కెట్ నాయిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ హ్యాబిట్, మాస్టర్ ది మార్కెట్ నాయిస్. మార్కెట్ 3%, 4% కరెక్ట్ అవ్వగానే ఈ న్యూస్ ఛానల్స్ అన్ని మార్కెట్ లో ప్రభంజనం, క్రాష్, బ్లడ్ బాత్, ఇంకా మార్కెట్స్ కోలుకోలేవు అని చెప్పి హెడ్లైన్స్ వేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా హిస్టరీలో అలా ఎప్పుడైనా జరిగిందా? కోలుకోలేనంతగా మార్కెట్స్ ఎప్పుడైనా పడిపోయాయా? ఈ మార్కెట్ న్యూస్ ని, మార్కెట్ నాయిస్ ని మాస్టర్ చేయడం నేర్చుకోండి. మార్కెట్స్ 10%, 20%, 30%, ఈవెన్ 50% కరెక్ట్ అయినా ద వే యూ హ్యావ్ టు థింక్ ఈస్ మార్కెట్ క్రాష్ అయింది అనుకోకూడదు. మనకు మార్కెట్ లోని వాల్యూ కంపెనీస్ డిస్కౌంటెడ్ రేట్ లో దొరుకుతున్నాయి అనుకోవాలి. దట్ ఈస్ హౌ యూ బిల్డ్ మల్టీ బ్యాగర్ వెల్త్. హ్యాబిట్ నెంబర్ 8, రీడ్ బుక్స్. ట్రస్ట్ మీ, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, నాకు అకాడమిక్ బుక్స్ తప్ప వేరే బుక్స్ చదవడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నేను లాస్ట్ 2 years నుండి బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఇట్ చేంజెస్ యువర్ మైండ్ సెట్ అండ్ పర్స్పెక్టివ్ కంప్లీట్లీ. దెర్ ఈస్ సమ్ మ్యాజిక్ ఇన్ రీడింగ్ బుక్స్. బుక్స్ చదవడం అలవాటు లేకపోతే ఫిక్షనల్ బుక్స్ ఆర్ స్టోరీస్ తోనే స్టార్ట్ చేయండి. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద హ్యాబిట్, మూవ్ ఆన్ టు నాన్ ఫిక్షనల్ బుక్స్ లైక్ ఫిలాసఫీ అండ్ ఫైనాన్స్. 28 years లో నేను గెయిన్ చేయని ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేను లాస్ట్ 2 years లో గెయిన్ చేశాను. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ రీడింగ్ బుక్స్. మీకు ఒక సజెషన్ కావాలంటే స్టార్ట్ రీడింగ్ ఐ విల్ టీచ్ యూ టు బి రిచ్ బై రమిత్ సేఠి. దట్ బుక్ ఈస్ అన్ అబ్సల్యూట్ జమ్. హ్యాబిట్ నెంబర్ 9,
అప్స్కిల్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ వెన్ యూ ఆర్ యంగ్. అంటే యంగ్స్టర్సే చేయాలంటే ఏం అవసరం లేదు. 40 years, 50 years, 60 years లో ఉన్నప్పుడు కూడా యూ కెన్ డూ దిస్. యూ కెన్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. బట్ మీరు యంగ్ గా ఉన్నప్పుడు చేస్తే యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ వెల్త్ ఫాస్టర్. ఐ గివ్ యూ మై ఎగ్జాంపుల్ ఓన్లీ. నేను చదువుకున్న ఫీల్డ్ కి, నేను స్టార్టింగ్ 2 to 3 years వర్క్ చేసిన ఫీల్డ్ కి అస్సలు సంబంధం లేదు. ఆ తర్వాత ఐ మూవ్డ్ ఆన్ టు ప్రాపర్టీ మేనేజ్మెంట్. డీసెంట్ సాలరీ, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. బట్ ఐ ఆల్వేస్ థాట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్. సో నేను 6 months టైం తీసుకొని వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఐ లెర్న్డ్ అబౌట్ బిజినెస్ అనాలిసిస్. దాని తర్వాత ఐ గాట్ ఎ జాబ్ ఇన్ వన్ ఆఫ్ ది కెనడాస్ బిగ్గెస్ట్ బ్యాంక్స్. నా సాలరీ ఇమ్మీడియట్ గా 2.5 times అయింది. am I going to stop there? No. Because financial freedom అంటే లేజీగా ఉండడం కాదు. Pursuing habits you want to do. I have a set of goals or hobbies I want to pursue, which also will make money. Canadaలో రిటైర్ అయ్యి ఇండియా మూవ్ అయిన తర్వాత that's what I'm going to do. And I'm going to document my entire journey. ఇందులో బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా ఒక ప్లాన్. Let's stay connected and see where life takes us. Alright, habit number 10. మన దగ్గర ఉన్న ప్రతి రూపాయికి ఒక పని ఇవ్వండి. What does it mean? I am a big believer in this. First of all, నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఏ పని లేకుండా పడున్నాయంటే నాకు ఆ రాత్రి నిద్ర పట్టదు. ఇట్ హ్యాస్ టు డూ సంథింగ్. క్రేజీ రిటర్న్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ హ్యాస్ టు డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, కెనడాలో మోస్ట్ బ్యాంక్ అకౌంట్స్ మన డబ్బు పైన ఇంట్రెస్ట్ ఇవ్వవు. బట్ దేర్ ఆర్ సమ్ ఆప్షన్స్ విచ్ గివ్ యూ 2% ఇంట్రెస్ట్ ఫర్ జస్ట్ పార్కింగ్ యువర్ క్యాష్. అంటే మన అకౌంట్ లో జస్ట్ డబ్బులు పెట్టుకున్నందుకు వాళ్ళు మనకి యాన్యువల్లీ 2% ఇస్తారు. సో నేను ఇన్వెస్ట్ చేయని ఎక్స్ట్రా క్యాష్ తీసుకెళ్లి నేను అకౌంట్ లో పెడతాను. వాట్ ఐ మీన్ టు సే ఈస్, మనం మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ప్రతి పైసాకి ఒక గోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు? రిటైర్మెంట్ కోసం. లేదా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు? మీ కూతురు కోసం లేదా మీ వైఫ్ కోసం. అలా ప్రతి రూపాయికి ఒక గోల్ ఇవ్వండి. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 10 హ్యాబిట్స్ లో మీరు ఆల్రెడీ ఎన్ని హ్యాబిట్స్ ఫాలో చేస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లెట్స్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా స్టే హెల్దీ, స్టే వెల్దీ అండ్ స్టే డిసిప్లిన్డ్.